హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్న మనం ప్రీ మార్కెట్ వర్కౌట్లో షేర్ చేసుకున్న లెవెల్స్ ఇవి. ఈరోజు మార్కెట్ చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీరు 5 మినిట్ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మార్కెట్ అనేది కొంచెం కిందకే ఓపెన్ అయింది. ఈ ఏరియాలో ఓపెన్ అయింది. కిందకి రావటం, మనం ఎక్కడైతే లెవెల్ పెట్టుకుని అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళటం. ఈ ఏరియాలో మనం ట్రెండ్ లైన్ అనేది నిన్న ఎస్పెషల్లీ ఇది వేరేగా ఎడిషన్ చేశానండి. మేబీ దీన్ని చూసి రియాక్ట్ అవ్వచ్చు మార్కెట్ అని చెప్పి, ఎందుకంటే ప్రీవియస్గా 4 టచెస్ ఇక్కడ వచ్చాయి. తర్వాత నిన్న క్లోజ్ అయ్యే ముందు ఇక్కడ చక్కగా సపోర్ట్ తీసుకుందండి. సో నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ మార్కెట్ అనేది కొంచెం ఈ పైన కానీ కింద కానీ ఓపెన్ అయితే కింద నుంచి వెళ్తే రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు, పైన నుంచి వస్తే కిందకి సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా మెన్షన్ చేద్దాము అని చెప్పేసి ఈ ట్రెండ్ లైన్ అనేది మెన్షన్ చేశాను నేను. అది చాలా చక్కగా ఈరోజు రెస్పెక్ట్ తీసుకుంది. అక్కడ ఎప్పుడైతే రెసిస్టెన్స్ తీసుకుందో, ఇక్కడ షూటింగ్ స్టార్ ఒకటి, ఇంకొకటి గ్రేవ్ స్టోన్ డోజ్, ఇలాంటి 2 ప్యాటర్న్స్ ఒకేలాంటి వచ్చాయి. దాన్ని మనం ట్వీజర్ టాప్స్గా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా మూవ్ వచ్చిందండి కిందకి. ట్వీజర్ టాప్స్ వచ్చేటప్పుడు మోస్ట్లీ 5 మినిట్ టైం ఫ్రేమ్లో అయితే కొంచెం ట్వీజర్ టాప్స్ కానీ ట్వీజర్ బాటమ్స్ కానీ కొంత రెస్పెక్ట్ తీసుకుంటే, నేను మీకు చెప్పాను 5 మినిట్ టైం ఫ్రేమ్ మీరు స్పాట్ చార్ట్లో చూస్తున్నట్లయితే హ్యామర్స్ 2 కానీ కిందన, అంటే దాన్ని ట్వీజర్ టాప్స్ అంటాం. అంటే డౌన్ ట్రెండ్ చివర్లో హ్యామర్స్, అప్ ట్రెండ్ చివర్లో షూటింగ్ స్టార్ కానీ గ్రేవ్ స్టోన్ డోజెస్ కానీ. ఏం లేదండి, డౌన్ సైడ్ ఉంటే ఇక్కడ కింద పెద్ద విక్కులు ఉండేవి 2, అప్ సైడ్ అప్ ట్రెండ్లో ఉండేటప్పుడు పైకి విక్కులు ఉండేవి 2. అది చిన్న బాడీస్ ఉండొచ్చు, మీకు పేర్లు ఏవైనా కావచ్చు. అలా వచ్చేటప్పుడు అది కొంచెం రెస్పెక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ క్యాండిల్ అయినా కనీసం అదే కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పాను మీకు గుర్తున్నట్లయితే. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళింది. ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఆ ఏరియాలో మనకి ట్రెండ్ లైన్ అదే రెసిస్టెన్స్ యాక్ట్ చేసింది. దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ చూసుకున్నట్లయితే చాలా డౌన్ సైడ్ మూవ్ మంచిగా వచ్చింది. జనరల్గా మనం నార్మల్గా దీన్ని బేస్ చేసుకుని ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ లో వచ్చింది, ఆ ఏరియాలో హ్యామర్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోతాం అంతే కదా. జనరల్గా అది ప్రైస్ యాక్షన్ పరంగా ఎగ్జిట్. అది దాని మొమెంటం తర్వాత కంటిన్యూ అవుతుందా లేదా అని మనకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మనకి మన ప్యూర్ మొమెంటం పవర్ అనేది హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు ప్యూర్ మొమెంటం పవర్ గురించి ఎందుకు మాట్లాడుతామంటే, అది యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి దాని గురించి తెలియాలి. ఓకేనా. నెక్స్ట్ మనకి ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీ, ప్యూర్ మొమెంటం పవర్ బేస్డ్ ఎగ్జిట్, ఇలా ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదండి. ఎంట్రీస్ మాకు ఎలా అర్థం చేసుకోవాలంటే, మన నిఫ్టీ గురుకులం ఛానల్లో ఉన్నటువంటి ప్రైస్ యాక్షన్లో మీకు ప్రతి ఎంట్రీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 మినిట్ కావచ్చు, 5 మినిట్ కావచ్చు. మీరు ఓపిక్గా ఎన్ని వీడియోలు చూడగలిగితే అన్ని వీడియోలు చూడండి, మీకు ఎంట్రీస్ క్లియర్గా అర్థమైపోతాయి. ఎగ్జిట్ కోసం ఏం చేయాలంటే సింపుల్గా పిఎంపి ఫాలో అవ్వండి. ఓకే. ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎగ్జిట్ అయితే మీకు ఈ ఏరియాలో మనకి క్యాండిల్ ఇక్కడ హ్యామర్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోతాం. కానీ ఇక్కడ మనకి జస్ట్ ఒక చిన్న మొమెంటం స్లో అయింది అని తెలియజేస్తుంది. ఇక్కడ మొమెంటం ఉందా లేదా అనేది మనకు తెలియాలంటే పిఎంపి. ఇంతవరకు రెడ్ బార్స్ వచ్చాయండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ గ్రే బార్ అనేది రావటం జరిగింది. అర్థమైందా? సో అంతవరకు మనకి మొమెంటం క్యాప్చర్ చేసినట్టే కదా ఇంత మూవ్ అనేది. మనం అర్థమవుతుందా? మీరు ఖచ్చితంగా గ్రే బార్ వరకు ఉండాలి అని రూల్ ఏం లేదండి. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతోంది మీకు, ఇక్కడ చూడండి మొమెంటం అనేది ఈ ఏరియాలో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా వద్దనేటప్పుడు కొంచెం చిన్నదైంది, కానీ ఇక్కడ కన్సిస్టెంట్గా వరుసగా ఇంకా తగ్గిపోతుంది మొమెంటం. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎక్కడ ఎగ్జిట్ అవుతామంటే వద్దు అంటుందండి. ఆల్రెడీ ఇంత అద్భుతమైన మూవ్ క్యాప్చర్ చేసాక మనం ఇంకా ఉంటామా? అట్లీస్ట్ 80% అయినా ప్రాఫిట్ బుకింగ్ చేసేస్తాం కదా. అర్థమవుతుందా మీకు? సో అలా మనకి పిఎంపి అనేది అద్భుతమైనటువంటి మూవ్స్ క్యాప్చర్ చేయడానికి అవకాశంలా ఉంటుందన్నమాట. దీన్ని ఎంట్రీ టూల్లా వాడటానికి అవకాశం లేదు, ఓన్లీ ఎగ్జిట్ టూలేనండి. ఓకే. సో నెక్స్ట్ మీకు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇలా మనం ఒక 2 ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకున్నట్లయితే చాలా చక్కగా, ఇక్కడ ఏంటి బ్రో ఇది టచ్ ఎలా అవుతుంది అన్నట్లయితే పర్ఫెక్ట్గా టచ్ ఏం కాదు, కానీ ఇక్కడ మూవ్మెంట్ అనేది వచ్చిన తర్వాత ఇంత బ్యాక్ వచ్చింది కాబట్టి దీన్ని ఒక టచ్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇది కన్సాలిడేషన్ ఆబ్వియస్గా ఒక స్ట్రాంగర్ టచ్, పైకి వెళ్ళటం. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇది ఒకటి, ఇక్కడ మీరు దగ్గరే ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ టచెస్ అయితే మోర్ దెన్ 3గా భావించి ఈ ఏరియాలో వచ్చిన క్యాండిల్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకున్నట్లయితే గ్రీన్ క్యాండిల్స్ వస్తే మనకి భయం లేదండి. కంటిన్యూస్గా గ్రీన్ క్యాండిల్స్ వస్తుంటే భయం లేదు. గ్రీన్ క్యాండిల్స్ వస్తున్నా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, ఎగ్జిట్ అయిపోతుంది ఎందుకంటే షార్ప్గా పడిపోతుందేమో అనే భయం. తప్పు లేదు. అందుకోసమే నేను చెప్తాను 1:1 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని తర్వాత పిఎంపి మీద విడిచిపెట్టేయొచ్చాను. సో ఇక్కడ జనరల్గా మనకి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవాలనిపిస్తుంది.
పిఎంపి చెక్ చేస్తాం. ఓకే, మొమెంటం తగ్గుతోంది కానీ ఇంకా గ్రే బార్ ఏం రాలేదు, అలాంటి పోనీ కిందకి కూడా వెళ్ళిపోలేదు అనేసి మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. అలాంటప్పుడు మనం వెయిట్ చేయొచ్చు. సో అలా వెయిట్ చేసాం, ఇంకొంచెం మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ ఇంకా హై ఉంది, ఆ రోజు హై ఎక్కడే ఉంది, ప్రీవియస్గా అక్కడే జోన్ ఉంది, ఎగ్జిట్ అయిపోదాం అనిపించి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా ప్రాబ్లం లేదు. గ్రే బార్ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే కొంచెం ప్రాఫిట్ అనేది మనం గివ్ అప్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు పర్ఫెక్ట్గా చిన్న చేంజ్ వచ్చిన ఎగ్జిట్ వచ్చేయాలన్నట్లయితే దీంట్లో ఉన్నటువంటి లీడింగ్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే కొంచెం ముందుగానే మనకి ఎగ్జిట్ అనేది ఇస్తుంది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇందులో కూడా ఇదే ఎగ్జిట్ ఇచ్చింది. ఇక్కడ గ్రే బార్ రాలేదు, మరి ఆల్మోస్ట్ చిన్నది వచ్చింది కానీ ఇట్ ఈస్ స్టిల్ గ్రీన్. ఓకే, సో అది మీరు చూసుకోవాలండి. ఓకే, ఈ 2 ట్రేడ్స్ వచ్చాయి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చాలా చాలా అద్భుతం అండి, చాలా రేర్గా గుర్తిస్తారు ఇది ట్రేడ్గా. ఎలా బ్రో నువ్వు జనరల్గా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయవు కదా ట్రేడ్స్, మరి దాన్ని ఎందుకు ట్రేడ్ అంటున్నావు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇలా కనెక్ట్ చేసుకున్నట్లయితే దిస్ ఈస్ థర్డ్ టైం అండి. ఓకే, థర్డ్ టైం కదా, నేను అంత రెస్పెక్ట్ ఇస్తాను ఇవ్వననే క్వశ్చన్ ఉండేటప్పుడు అది పక్కన పెడితే ఇది డేస్ హై క్లియర్. ఆల్రెడీ నీకు ఇక్కడ కనిపించినట్లయితే ఒకసారి రిజెక్షన్ తీసుకుంది, అక్కడ ప్రీవియస్ గా కూడా రిజెక్షన్ అనేది తీసుకుంది, అక్కడ 2 టచెస్ వచ్చేసాయి, ఈ థర్డ్ టచ్. ఫోర్త్ టైం మరి పైకి వెళ్ళొచ్చు యాక్చువల్ గా, కానీ ఏమైంది ఇక్కడ ఈ 2 టచెస్ ని బేస్ చేసుకుని దట్ ఈస్ టేకింగ్ రిజెక్షన్ ఎర్లియర్ అండి, ముందుగానే రిజెక్షన్ తీసుకుంటుంది. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్యాండిల్ లో రిజెక్షన్ స్టార్ట్ అయింది, ఈ క్యాండిల్ యొక్క హై లో 2 కూడా బ్రేక్ అవ్వకుండా 1 2 3 4ది ఇది ఇన్సైడ్ క్యాండిల్ అని అనలేం పర్ఫెక్ట్ గా, పైకి విక్కే ఉంది కాబట్టి బాడీస్ ని బేస్ చేసుకుంటే ఇన్సైడ్ క్యాండిల్స్ గా కన్సిడర్ చేయొచ్చు. పైకి విక్ ఎప్పుడైతే ఉందో అది ఇంకొంచెం మనకి బ్యారిష్నెస్ ని కన్ఫర్మ్ చేస్తుంది. సో ఈ క్యాండిల్ ఎప్పుడైతే కింద క్లోజ్ అయిందో దిస్ ఈజ్ అన్ ఎంట్రీ, అర్థమైందా? మరి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది? ఈ ఏరియాలో ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. అక్కడ వరకు మనకి 1:1 వస్తుందా లేదా? ఇంకా ఎక్కువగానే ఉంది, కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఎంట్రీ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, అర్థమైందా? సో అలా ఈ క్యాండిల్ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకున్నట్లయితే మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. ఇందులో మరి వెయిట్ చేసేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, ఎందుకంటే 1 2 3 3 క్యాండిల్స్ కంటిన్యూస్ గా రెడ్ వచ్చాయి, మధ్యలో చిన్న గ్రీనే కదా, ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే అగైన్ ప్యూర్ మొమెంటం పవర్ అనేది యూజ్ చేస్తాం, కంటిన్యూస్ గా రెడ్ బార్స్ వచ్చాయి, డే ఎండ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. సో మనకి ఈ రోజు వచ్చినటువంటి ఎంట్రీస్ లో చూసుకున్నట్లయితే 1 2 and 3 ఇక్కడ మరి ఎంట్రీ ఏం లేదా అంటే లేదు. కింద మూవ్ కనిపించిన ప్రతి చోట ఎంట్రీ అనకూడదండి, మనకి ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కనిపించి అక్కడ మనకి ఎంట్రీ అనేది ఆఫర్ చేస్తేనే ఎంట్రీ తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి లెవెల్స్ కూడా ఎంత చక్కగా రెస్పెక్ట్ చేసింది చూడండి. ఇక్కడ ఓపెన్ అయింది, కింద ఈ లెవెల్ దగ్గర మనకి ప్రీ మార్కెట్ లెవెల్ సపోర్ట్ చేసింది, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది, కిందకి వచ్చి ఎగ్జాక్ట్ మన డాటెడ్ లైన్ అయినా కానీ ఎంత స్ట్రాంగ్ గా యాక్ట్ చేసింది. ఎవ్రీ టైం అక్కడ వచ్చేటప్పుడు మళ్ళీ అగైన్ పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్, ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్ట్రాంగ్ మూవ్, అగైన్ మళ్ళీ అక్కడ సపోర్ట్. చూసారా మనం డ్రా చేసుకున్నటువంటి ప్రీ మార్కెట్ వర్కౌట్ అనేది ఎంత హెల్ప్ చేస్తుందో చూసారా? అందుకోసం లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అలానే ఆ లెవెల్స్నే పట్టుకొని మనం ఎంట్రీ తీసుకోకుండా కూర్చోకూడదు, అవి ఉన్నాయి అని గుర్తించాలి, అక్కడ ఏదైనా ఆపర్చునిటీ వచ్చినట్లయితే దాన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇది 5 minute టైం ఫ్రేమ్. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ చూద్దాం. 1 minuteలో అయితే ఇంకా అద్భుతమైనటువంటి ఎంట్రీస్ ఆఫర్ చేసాయి మీకు. సో ఇక్కడ మీరు 1 minuteలో చూసినట్లయితే మరి లెవెల్స్ చాలా చక్కగా రెస్పెక్ట్ చేసింది, లెవెల్స్ లేకుండా మీకు క్లీన్ ఎంట్రీస్ అనేవి చూపిస్తున్నాను. 1 minuteలో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కిందకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ యాక్చువల్గా మనం డ్రా చేసుకున్న లెవెల్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ రెసిస్టెన్స్, కానీ ఎంట్రీస్ ఇక్కడ ఏం మాట్లాడట్లేదు నేను, ఎందుకంటే జస్ట్ ఉన్నదని చెప్పి ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే తర్వాత వచ్చిన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ తర్వాత కిందన మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేది క్రియేట్ అయిందండి. ఓకే, సో నెంబర్ ఆఫ్ టచెస్ ఇక్కడ వచ్చాయి, సో దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ టైం ప్రైస్ అక్కడికి వచ్చిన ప్రతిసారి రెస్పెక్ట్ తీసుకుంది. సో దిస్ ఈజ్ ఏ ట్రెండ్ లైన్. ఇది ఏం తెలియజేస్తుందండి? హయ్యర్ లోస్ అండి, పైకి వెళ్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కొంచెం హయ్యర్ లోస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను, మనకి అంత స్ట్రైట్ గా లైన్స్ రావు. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైనటువంటి ట్రెండ్ లైన్ అండి. అదేంటి ఇప్పుడు అలా డ్రా చేసామంటే జస్ట్ పెర్ఫెక్ట్ అని కాదు, మనకి ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది అర్థమైంది. 3 టచెస్ వచ్చాయి కాబట్టి అదొక లైన్. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పైన 1 2 ఇక్కడ 3 టైమ్స్ వచ్చింది. మెయిన్ ఇది పనిచేయడానికి కారణం ఏంటంటే ఈ జోన్ 1 2 3 3 టైమ్స్ ఇక్కడ వచ్చింది, 4th టైం ఇక్కడ, 5th టైం ఇక్కడ. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ 2 ట్రెండ్ లైన్స్ ఉన్నాయి,
పర్ఫెక్ట్ కాదు కానీ ఒక కాన్వర్జెన్స్ ప్యాటర్న్, ఒక క్లోజ్డ్ ప్యాటర్న్. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే దీనికి ఇలా కలుపుకోవచ్చు. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే చూడటానికి ఒక ట్రయాంగిల్ కనిపిస్తుంది. అదే కదా మనం 5 minute టైం ఫ్రేమ్లో చూసాం ట్రయాంగిల్. అర్థమైందా? సో 1 minute టైం ఫ్రేమ్లో క్లియర్ కట్ ఎంట్రీ ఈ క్యాండిల్లో వచ్చింది. వన్స్ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత 1:1 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని నెక్స్ట్ ఎంతవరకు మనం కంటిన్యూ అవుతాం అన్నది మన ఇష్టం. అర్థమైందా? దీన్ని బేస్ చేసుకొని స్టాప్ లాస్ అనేది బిలో దిస్ లెవెల్ పెట్టుకుంటాం. ఇది జస్ట్ 1:1 రెండో క్యాండిల్లోనే వచ్చేసింది. ఇక్కడ కొంచెం సేపు కన్సాలిడేషన్ అయింది. ఈ ఏరియాలో మనం భయపడి 100% ఎగ్జిట్ అయిపోతారండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఎవరైనా ఆప్షన్ బయర్స్ ఉంటుంటే ఈ ఏరియాలో ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేస్తారు మొత్తం. తరువాతే పెద్ద మూవ్ వచ్చిందండి. మరి ఈ పెద్ద మూవ్ మనం మిస్ అవ్వకుండా ఉండాలి అన్నట్లయితే ఏం చెయ్యాలి? స్పాట్ చార్ట్లో పిఎంపి అనేది అప్లై చేసుకోవాలి. అర్థమైందా? పిఎంపి అనేది ఎంత ఎక్స్ట్రాడినరీ టూల్ అనేది, అది ఎంత మీకు ఉపయోగపడుతుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అర్థమైంది. ఇది నేను నా కోసం డెవలప్ చేసుకున్న టూల్ అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మీకు కంటిన్యూస్గా గ్రీన్ బార్స్ అండి. ఇంకా డౌటే పడక్కర్లేదు. మీరు వెయిట్ చేయాలా, ఉండాలా, వద్దా అని డౌట్ వస్తే జస్ట్ ఆస్క్ పిఎంపి. ఏం పిఎంపి అన్న ఏం చేయమంటావు? ఆగ్రా నేను గ్రీన్లోనే ఉన్నాను ఇంకా అంటది కిందన. యూ క్యాన్ వెయిట్ అండి. అర్థమైందా? పెద్ద పెద్ద ట్రెండ్స్ మీకు ఇంకా కంటిన్యూస్గా వస్తుంటాయండి. ఇండెక్స్లో ఒక్కోసారి మీకు ఇంచుమించు 200 points 300 points మూవ్స్ కంటిన్యూస్గా వస్తుంటాయి. అలాంటప్పుడు మీరు జస్ట్ ఇది ఒక్క ట్రేడ్ అలాంటిది పడిందంటే నెలకు ఒక ట్రేడ్ పెడితే చాలు. అలాంటి అదే సంవత్సరానికి ఒక ట్రేడ్ అనేది సరైన క్వాంటిటీ తీసుకుంటే మొత్తం సంవత్సరం ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అలాంటి ట్రేడ్స్ మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా జస్ట్ నార్మల్గా చూడండి. ఇక్కడ రెడ్ స్టార్ట్ అయింది, మళ్ళీ గ్రీన్ ఇక్కడ వచ్చిందండి. ఇదంతా మన కంటిన్యూస్ మొమెంటం అనేది క్లియర్గా క్యాప్చర్ చేసింది పిఎంపి. అర్థమవుతుందా? సో అలాగా మనం కొంచెం జాగ్రత్తగా ఎంట్రీ అనేది మనం ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఏం లేదు, ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీ. ఎగ్జిట్ మరి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎగ్జిట్ అండి. ఎంట్రీ మాస్టరీ తెచ్చేసుకున్నాం. మనం నిఫ్టీ గురుకులంలో వచ్చిన ప్రతి వీడియో చూసేసాను బ్రో, నేను అద్భుతంగా చెప్తున్నాను. ప్రైస్ యాక్షన్ ఎంట్రీ నేను మాస్టర్ చేస్తాను. ఎగ్జిట్ నాకు రావట్లేదు. ఎందుకంటే మనం లాస్లో ఉన్నప్పుడు కూర్చుంటాం. లాస్ వస్తుంది అన్నట్లయితే వెయిట్ చేస్తా కూర్చుంటాం. పుణ్యకాలం గడిచిపోద్ది. క్యాపిటల్ ఓం నమ శివాయ. మరి లాస్లో వెయిట్ చేయటం అనేది క్రైమ్ అండి, నేరం అది. ప్రాఫిట్లో ఎవరన్నా వెయిట్ చేస్తారు. ప్రాఫిట్లో వెయిట్ చేయాలంటే మనకి భయం కదా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందేమో, భారీగా పడిపోతుందేమో. మరి ప్రాఫిట్లో వెయిట్ చేయాలన్నట్లయితే మొమెంటం ఫిల్టర్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. అర్థమవుతుందా? మీరు ఇదే యూజ్ చేయండి అని నేను చెప్పట్లేదండి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకోండి కొంతవరకు, కానీ క్లియర్గా నాకు మొమెంటం, నాకు కాన్ఫిడెన్స్ కావాలి, మొమెంటం ఉందా లేదా అంటే పిఎంపి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి టూల్. అది అందులో అసలు సందేహమే లేదు. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి రెడ్ వచ్చింది. ఓకే, ఏంటి బ్రో ఇక్కడ పైకి వెళ్తున్నా కానీ రెడ్ ఉందంటే ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది క్లియర్గా బ్యారిష్ మొమెంటంని తెలియజేస్తుంది. ఆ బ్యారిష్ మొమెంటం ఉన్నంతసేపు మనకి బ్యారిష్నెస్. ఇప్పుడైతే వన్స్ మార్కెట్ సెటిల్ అయిందో ఇక్కడ మనకి మళ్ళీ కొంత బుల్లిష్నెస్ వచ్చాక ఇక్కడ గ్రీన్ బార్స్ వచ్చాయి. సో ఇక్కడ ఎంట్రీ ఏమన్నా ఉందా మనకి ప్రైస్ యాక్షన్ పరంగా? లేదు. ఎంట్రీ ప్రైస్ యాక్షన్ పరంగా ఎంట్రీ లేనప్పుడు పిఎంపి అనేది జస్ట్ మనం మొమెంటం చూసుకోవడమే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ఇక్కడ మనకి 5 minute టైం ఫ్రేమ్లో రిజెక్షన్ వచ్చింది. దీన్ని మనం 1 minute బేస్ చేసుకొని చూడాలన్నట్లయితే ఈ ఏరియాలో మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఇక్కడ పైకి వెళ్ళింది, ఒక తీసుకుంది. ఇది దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి కిందకు వచ్చిందో ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎంట్రీ తీసుకోవడానికి భయం అయ్యేటప్పుడు ఇక్కడ మనకి షూటింగ్ స్టార్ వచ్చి తర్వాత ఈ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి గ్రీన్ బార్ ఈ ఏరియాలో వచ్చింది. కానీ ఇవన్నీ నేను ఎంట్రీస్ అని చెప్పి మాట్లాడాను అనుకోండి, 1 minute టైం ఫ్రేమ్లో ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందుకోసం మనం ఓన్లీ బ్రేక్అవుట్స్ మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం 1 minute టైం ఫ్రేమ్లో. నేను అంతగా డబుల్ టాప్ డబుల్ బాటమ్ చాలా బాగా పనిచేస్తాయండి. ఒక 10 trades వచ్చినట్లయితే అందులో మనకి 5 trades అద్భుతంగా వెళ్తాయి, మిగతా 5 ఎస్ఎల్ హిట్ అవుతాయండి. అంటే ఓన్లీ బ్రేక్అవుట్స్లో అయితే మీకు 10 ట్రేడ్స్లో ఒక 7 సక్సెస్ అయ్యి 3 ఫెయిల్ అవుతాయి. కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే మనకి ఎక్కువ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు నేను 1 minute టైం ఫ్రేమ్లో డబుల్ టాప్ డబుల్ బాటమ్ ఇలాంటివి నేను పెద్దగా సజెస్ట్ చేయను. ఏదో ఒక బ్రేక్అవుట్ అనేది ఉండేలా చూసుకోండి. 5 minute అంటారా, క్యాండిల్ స్టిక్స్ని బేస్ చేసుకొని కూడా ట్రై చేయొచ్చు. అర్థమవుతుందా? మీకు ఇంత మధ్యలో చిన్న ఇంత రీట్రేస్మెంట్ ఉన్న జస్ట్ గ్రే బార్స్ వచ్చాయి, ఇక్కడ గ్రీనే వచ్చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్లో యూ కెన్ వెయిట్ అండి. అర్థమైందా? ఇది ఆప్షన్ సెల్లర్స్
కి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఆప్షన్ సెల్లింగ్ లోకి లేను కానీ ఆప్షన్ సెల్లర్స్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో ఇది ఒకసారి చూసినట్లయితే నెక్స్ట్ ఎంట్రీ అనేది మనకి ఈ కొంత ప్రైస్ యాక్షన్ పరంగా ఈ ఏరియాలో ట్రై చేయొచ్చు. ఇది కూడా రిస్కీ ఎంట్రీనే. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మార్నింగ్ లో ఆ ఏరియాలో మనకి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ హై రావటం, ప్రీవియస్ గా ఉన్నటువంటి రెసిస్టెన్స్ అన్ని కలవటం, కాన్ఫ్లుయెన్స్ పరంగా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ప్రీవియస్ గా సపోర్ట్ తీసుకుంది 2 times, తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ లో తీసుకుంది, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రెసిస్టెన్స్ లో తీసుకుంది. కానీ ఇక్కడ ఎంట్రీ తీసుకోమని అనట్లేదు నేను. ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలన్నట్లయితే ఇది కలిపి ఈ ఏరియాలో కిందకి బ్రేక్ అయింది కదా, అక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. అక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నట్లయితే కంటిన్యూస్ గా మనకి డౌన్ సైడ్. సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? ఎంట్రీ మీరు ప్రైస్ యాక్షన్ ని పట్టుకోండి, ఎగ్జిట్ పిఎంబిని పట్టుకోండి. ఓకే, ఇది ఎంట్రీ. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే ఫస్ట్ గ్రే బార్ వచ్చిన దగ్గర కంప్లీట్ గా మనకి ఒక 70% ఎగ్జిట్ అవుతాం. బిగినింగ్ స్టేజెస్ లో మన స్టాప్ లాస్ ని బేస్ చేసుకుని 1:1 రాగానే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయండి. అది 50% అనేది నేను చెప్పేటటువంటి బిగినర్ సజెషన్. ఓకే, తర్వాత మీకు ఎప్పుడైతే గ్రే బార్ వచ్చిందో అక్కడ 80% ప్రాఫిట్ బుకింగ్. అందులో మొహమాటం లేకుండా 80%, ఇంకా హోప్ ఉంటే 70%, అంతకంటే మాత్రం తక్కువ ఎగ్జిట్ అవుతాను అనడానికి లేదు. ఎందుకంటే షార్ప్ గా వెనక్కి వచ్చేసిందంటే వచ్చిన ప్రాఫిట్ పోకూడదు. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ మొమెంటం అనేది మనకి పిఎంపి క్యాప్చర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి మొమెంటం ట్రేడింగ్ అనేది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత స్ట్రాంగ్ మూవ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఇలా చూసుకున్నట్లయితే ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ అండి. దీన్ని కలుపుకొని దీని ఒకసారి కిందకి వచ్చి వెంటనే వెళ్ళిపోయింది కాబట్టి అలా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ టచెస్ ఆర్ 1 2 3, ఇది 4th టచ్ గా తీసుకుని ఇది బ్రేక్అవుట్. సో కాన్ఫ్లుయెన్స్ పరంగా కూడా మనకి అద్భుతమైనటువంటి ఎంట్రీ. ఇది ఎంత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది, వెయిట్ చేయడానికి ధైర్యంగా పిఎంపి. ఇక్కడ రెడ్ బార్ వచ్చింది ఈ క్యాండిల్, అర్థమైందా? సో ఇది ఆప్షన్ చార్ట్స్ మీద కూడా మీరు పిఎంపి అప్లై చేసుకోవచ్చు అండి. ఆప్షన్ చార్ట్స్ మీద మీరు చూస్తారు అనుకున్నట్లయితే నేను డైరెక్ట్గా ఆప్షన్ చార్ట్ రిలేటెడ్గా మన డైరెక్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదండి. ఎందుకంటే అది చూసి కొంచెం ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. అది ఆప్షన్ చార్ట్లో ఎలా చేయాలనేది మన ఆప్షన్స్ పాఠశాలలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనం స్పాట్ చార్ట్ చూసి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు బ్రో, దీన్ని వేస్ట్ చేసుకుని మేము ట్రేడింగ్ ఎలా చేయాలన్నట్లయితే ఫస్ట్ థింగ్ అండి, డిస్క్లైమర్, ఆప్షన్ బయింగ్ అనేది ప్రపంచంలోకి వెళ్ళా రిస్కియెస్ట్ ఇన్స్ట్రుమెంట్ నా దృష్టిలో. ఓకేనా, దానిలో ఎవరు పడితే వాళ్ళు ట్రేడింగ్ చేశారంటే ఫస్ట్ బెల్ అయిపోతారు. ఓకే, దీంట్లో మైండ్ సెట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. క్లియర్, డిస్క్లైమర్ అయిపోయింది. ఒకవేళ ఇప్పుడు మీరు స్కాల్పింగ్ ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ ఎలా ఎంట్రీ తీసుకుంటాం అంటే ఇక్కడ మనకి నియరెస్ట్ ఏటీఎం ఏంటి 26,100 కాల్ అండి, బుల్లిష్ ట్రేడ్ కాబట్టి కాల్. ఈ ఎక్స్పైరీ 25th November అనేది మన ఎక్స్పైరీ కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకుని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, 25th November యొక్క 26,100 కాల్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ ఆప్షన్ చార్ట్ చూడకుండా మనం ఓన్లీ స్పాట్ చార్ట్ చూసినట్లయితే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని కంటిన్యూస్ గా గ్రీన్ బార్స్ వచ్చినంతసేపు ఉండొచ్చు. అద్భుతమైన మూవ్ వచ్చిందండి. ఇంచుమించు సుమారు 116 నుండి 152, 158 వరకు వెళ్ళింది మూవ్ అనేది. ఇది ఒక్కటే, ఇది కూడా అలాగే మన ఇది ఎక్కడ ఎలా అంటే దీనికి నియరెస్ట్ 26,150 పుట్ తీసుకుంటాం. 25th November యొక్కది. ఇది అద్భుతమైనటువంటి మూవ్ వచ్చింది పుట్లో, అర్థమవుతుందా? దీనికి ఇప్పుడు మరి దీన్ని బేస్ చేసుకుని ఎలా చూస్తామంటే మీరు ఆప్షన్ చార్ట్ చూడరు, ఇంకా ఓన్లీ స్పాట్ చార్ట్ని మాత్రమే ఫాలో అవుతారు. ఇలా అయితే ఆప్షన్ చార్ట్ మేము చూస్తాం అన్నట్లయితే మీరు ఒక 159 రూపాయలైనా కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని మన జాయిన్ బటన్ అనేది ఉంటుంది ఆప్షన్స్ పాఠశాల, ఆ సిరీస్ అనేది చూడండి. ఎందుకంటే కొంచెం కమిట్మెంట్ లేకపోతే ఆప్షన్ చార్ట్ మీద ఎలా ట్రేడింగ్ చేయాలనేది అది మీకు ఇబ్బంది పడతారు. డైరెక్ట్గా అయితే స్పాట్ చార్ట్ని బేస్ చేసుకొని చక్కగా ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం నిఫ్టీ గురుకులు ఎలాంటి ప్రైస్ యాక్షన్స్ మాట్లాడాం అది మాత్రమే వీలైనంత వరకు ఫాలో అవడానికి ట్రై చేయండి. గ్రీన్ క్యాండిల్ వచ్చింది నేను ఎంట్రీ తీసుకుంటాను, రెడ్ క్యాండిల్ వచ్చింది ఎగ్జిట్ అయిపోతాను అంటే బెల్ అయిపోతారు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ ఫైనల్ అండ్ ఈ రోజు వచ్చినటువంటి బెస్ట్ ఎంట్రీ, అద్భుతమైనటువంటి ట్రేడ్ అండి. ఈ రోజు వచ్చిన ట్రేడ్స్ అన్నిట్లోకి ది బెస్ట్ ట్రేడ్ ఇది. సింపుల్ ట్రయాంగిల్ అండి, ఏం లేదు, సింపుల్ ట్రయాంగిల్. చాలా చక్కగా వచ్చింది. పైకి బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకునే వాళ్ళం, కానీ పైకి ఇక్కడ మీకు విక్స్ వచ్చింది. ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని ఇది బాడీ ఎంత ఉందో అంత విక్ ఉంది. సో పైకి ఫెయిల్ అయిపోయినట్టు. నెక్స్ట్ ఇమీడియట్ గా ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ కూడా ఉంది కాబట్టి అంత స్ట్రాంగ్ మూవ్ వస్తుందని నమ్మకాలు లేవు. ఎప్పుడైతే కిందకి బ్రేక్ అయిందో ఇమ్మీడియట్ గా ఇక్కడ ఉండేటటువంటి 26,150 పుట్ అనేది మీరు చెక్ చేయండి సార్. ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో అబ్బా బాగా అనాలిసిస్ చేసావు బ్రో అని చెప్తున్నారు నాకు, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ
కానీ మీరు ఒకసారి ఆప్షన్ చార్ట్ అబ్జర్వ్ చేయండి, ఎంత అద్భుతమైనటువంటి మూవ్స్ అనేది మన ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీతో పిఎంపి బేస్డ్ ఎగ్జిట్ తో మనం ప్లాన్ చేసుకున్నట్లయితే ఎలాంటి మూవ్స్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం అనేది ఎగ్జాక్ట్ గా మీరు ఓపెన్ చేయండి. 1439 దగ్గర 26,150 పుట్ అనేది నవంబర్ 25th ఎక్స్పైరీ ఏదైతే ఉందో అది ఆ పుట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ప్రైస్ యాక్షన్ పరంగా ఇది మనకి గ్రీన్ బార్ ఇంకా రాలేదు పిఎంపీలో, అంటే కంటిన్యూస్గా మనకి ఇంకా బ్యారిష్నెస్ అనేది ఉంది, మొమెంటం అనేది చూపించింది. అంటే లాస్ట్ వరకు ఉండొచ్చు, కానీ లాస్ట్ వరకు మనం ఉండలేండి. ఎప్పుడైతే ఫస్ట్ గ్రే బార్ వచ్చిందో అక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ 80% ఆఫ్ ద ప్రాఫిట్ బుకింగ్. ఎంత మూవ్ అండి ఇది అసలు, మీరు ఆప్షన్ చార్ట్ చూడండి, మైండ్ బ్లో అవుతుంది అనమాట. 90 పాయింట్స్ మూవ్ ఇక్కడ మనకి స్పాట్ చార్ట్లో, అర్థమవుతుందా? ఎక్స్పైరీ డే దగ్గర పడే కొద్దీ ఇక్కడ 90 పాయింట్స్ అంటే అక్కడ మనకి డబల్ అయిపోయి ట్రిపుల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆప్షన్స్లో. ఒక్క ట్రేడ్ చాలదండి వారంకి ఇలాంటిది. కాకపోతే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ అయిపోతామండి. ఆ ఎగ్జిట్ అనేది మనం ప్రాఫిట్స్లో వెయిట్ చేయాలి. అది చెప్తున్నాను నేను, ప్రాఫిట్స్లో వెయిట్ చేయాలి. ర్యాండమ్గా వెయిట్ చేయట్లేదు, మనం మొమెంటం ఉంటేనే వెయిట్ చేస్తాం. ఇక్కడ వరకు రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. గ్రే బార్ వచ్చింది ఈ క్యాండిల్లో, కంటిన్యూస్గా ఉంది. మనం నార్మల్గా ప్రైస్ యాక్షన్ చూసినా కానీ పర్లేదు ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనకి ఎంత భయం వేస్తుంది తెలుసా, ప్రాఫిట్ చూసేటప్పుడు మీకు ఎక్కువ ప్రాఫిట్ అవుతున్న కొద్దీ పడిపోతుంది ఎగ్జిట్ అయిపోతాం. ఇంతవరకు అసలు ఉండం. ఆ ఉండటానికి హెల్ప్ చేసేది పిఎంపి, ఓకేనా? సో అది ఈ రోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం అనాలిసిస్ అండి. పిఎంపి అనేది ఇంకా అద్భుతమైనటువంటి టూల్. ప్రతిరోజు నేను పిఎంపి గురించి ఎందుకు చెప్తాను అన్నట్లయితే నేను ఫాలో అయ్యే సిస్టమే ఇది, ఓకేనా? ఆప్షన్ చార్ట్లో కూడా నేను దీన్ని అప్లై చేస్తాను. అందులో ఎలా వాడతాను అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఆప్షన్స్ పాఠశాల చూడాలండి. అంతకు మించి నేను ఆప్షన్ చార్ట్ గురించి అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇక్కడ ఒక రకంగా చూస్తే ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్, ఓకే? సో మనకి ఓవరాల్ గా చూసినట్లయితే ఒక పెర్ఫెక్ట్ ప్రైస్ యాక్షన్ ఎంట్రీ కోసం మీరు అది కోర్స్ తీసుకోండి, ఇది కోర్స్ తీసుకోండి అని నేను మీకు చెప్పట్లేదండి. మన నిఫ్టీ ఇఫ్ యు ఆర్ అన్ ఇండెక్స్ ట్రేడర్ అయితే మీకు కంప్లీట్గా ఒక ప్రైస్ యాక్షన్లో నిఫ్టీని బేస్ చేసుకుని, నిఫ్టీకి అయితే మాత్రం మన నిఫ్టీ గురుకులం ఛానల్లో ఉన్నటువంటి ఎన్ని వీడియోలు చూడగలిగితే అన్ని వీడియోలు అండి. మొదటి నుంచి మీరు చూడండి, నేను మినిమం 41 వీడియోస్ అంటాను, మినిమం అండి. ఎన్ని వీడియోస్ చూడగలిగితే అన్ని వీడియోస్ చూడండి. ఎంట్రీలో మీరు మాస్టర్ అయ్యి తీరుతారండి ఖచ్చితంగా. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలనేది మనం చెప్పుకున్నట్టు ఫాలో అయితే ఎంట్రీలో అద్భుతమైనటువంటి మాస్టర్ అవుతారు. మీరు ఎంట్రీని మాస్టరీ తెచ్చుకున్న తర్వాత ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు ప్రైస్ యాక్షన్ పరంగా చక్కగా ఎగ్జిట్ అవ్వచ్చండి. కొన్ని సార్లు ఏమవుతుందంటే చిన్న కన్సాలిడేషన్ వచ్చినా మనం భయం అయ్యి ఎగ్జిట్ అయిపోతాం ప్రాఫిట్లోనే. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకా కంప్లీట్గా మొమెంటం ఉన్నంతసేపు ట్రేడ్లో ఉండటానికి హెల్ప్ చేసేదే ప్యూర్ మొమెంటం పవర్. అర్థమైందా? ఏముందండి, ఒక్క ప్రాపర్ ట్రేడ్ అయితే మీకు అద్భుతంగా ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ప్రాపర్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఆప్షన్ బయింగ్, ఇండెక్స్ ట్రేడింగ్ అది లేకపోతే మాత్రం జరగదు. సింపుల్ గా చూడండి ఎంత మొమెంటం ఇక్కడ కంప్లీట్ గా, ఓకే? ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఏం లేదు కానీ చక్కగా గ్రీన్ ఆఫ్ వచ్చి ఇక్కడ నుంచి మనకి రెడ్. అంటే మీకు మొమెంటం అనేది ఇది వచ్చింది, గ్రీన్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోం. ఎంట్రీ మనకు వచ్చాక దాన్ని బేస్ చేసుకొని ఎగ్జిట్ కోసం దీన్ని వాడుకుంటాం. అర్థమైందా? ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంటిన్యూస్ గా గ్రీనే. అలా అని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటామా? తీసుకోం. మరి ప్రాఫిట్ బాగానే కనిపిస్తుంది కదా, ఇక్కడ మూవ్ వచ్చింది కదంటే అది పాయింట్ కాదు. అది చాలా సార్లు చిన్న ఎస్ఎల్స్ పెట్టి మనల్ని బయటకు గెంటేస్తుంది మార్కెట్లోంచి. ఎంట్రీ కోసం ప్రైస్ యాక్షన్, ఎగ్జిట్ కోసం మొమెంటం, అంతే. ఇలా మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్. ఇండెక్స్ ట్రేడర్స్కి అయితే మాత్రం ఈ రెండిటి కాంబినేషనే మన నిఫ్టీ గురుకులం ఛానల్ అండి. నేను ఇది పిఎంపి కనిపెట్టక ముందు కూడా నేను ఫాలో అయ్యేది మొమెంటమేనండి. ఆ మొమెంటం నేను ఏవైతే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను ఆ రూల్స్ని ఇన్కార్పొరేట్ చేసి డెవలప్ చేసుకున్నది ప్యూర్ మొమెంటం పవర్, ఓకేనా? సో అది ఈ రోజు యొక్క వీడియో. ఎవరికైనా పిఎంపి తీసుకోవాలన్నట్లయితే స్క్రీన్ మీద చూపించిన ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ఎవరేమనుకున్నా సరే నాకు అభ్యంతరం లేదు. ఆ 2000 పేమెంట్ చేసి మీకు ట్రేడింగ్ యొక్క యూజర్ నేమ్ అనేది షేర్ చేస్తే మీకు పిఎంపి యాక్సెస్ అనేది విత్ ఇన్ an hour ఇవ్వటం జరుగుతుంది, ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.